మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 39B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్. సో ఆర్టికల్ 39B ఏం చెప్తుంది అంటే అన్ని మెటీరియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి ఓనర్షిప్ ఇంకా కంట్రోల్ అనేది మొత్తం కామన్ గుడ్ కోసమే, ప్రజల కోసమే వాడాలి అని చెప్తుంది. ఈ ఆర్టికల్ 39B వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంది. సో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్ 39C ఏం చెప్తుంది అంటే వెల్త్ ప్రొడక్షన్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండొద్దు అని 39C చెప్తుంది. 39B ఏం చెప్తుంది, 39B వచ్చేసి మెటీరియల్ రిసోర్సెస్ అనేవి కామన్ గుడ్ కోసం, ప్రజల కోసం వాడాలి అని చెప్తుంది. ఓకే, సో ఈ రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కదా. 39B ఆర్టికల్, 39C ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇవి ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో ఈ రెండు ఆర్టికల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 31C వచ్చింది. ఓకే, 31C ఏం చెప్తుంది, ఇది జనరల్గా ఆర్టికల్ 39B ఇంకా ఆర్టికల్ 39Cని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదేం చెప్తుంది అంటే ఇది కూడా సేమ్ 39B లాగానే చెప్తుంది. మెటీరియల్ రిసోర్సెస్ అనేవి ప్రజల కోసం డిస్ట్రిబ్యూట్ చేయాలి, యూజ్ చేసుకోవాలి అని 31C చెప్తుంది. ఓకే, సో ఈ మెటీరియల్ రిసోర్సెస్లో ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, మెటీరియల్ రిసోర్సెస్ అనేది ప్రైవేట్ ఒకటే దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి ఉండకూడదు అని చెప్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి మినర్వా మిల్స్ కేస్ 1980 కొన్ని రూల్స్ చెప్తుంది అనమాట. సో జనరల్గా వేరే ఇష్యూస్ అన్నిటిలో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు దాని స్పెషల్ పవర్ ఆర్టికల్ 142 యూజ్ చేసుకొని అన్నిట్లో ఇన్వాల్వ్ కావచ్చు. కానీ ఈ ఆర్టికల్ 31C, 39B, 39C కింద జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. ఓకే, సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఆర్టికల్ 31C కింద అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఈ పంచాయతీలో ఇది ఇన్వాల్వ్ కావద్దు. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఏంటి అంటే జనరల్గా అన్ని దాంట్లలో ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఎక్కువ ప్రిఫర్ చేయాలా అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఇంకా కరెక్ట్గా మనం ఎకనామిక్గా వీక్ ఉన్నాం, సోషల్గా వీక్ ఉన్నాం కాబట్టి అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ దాంట్లో మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఫండమెంటల్ రైట్స్ కంటే. ఓకే, సో ఇది యాక్చువల్గా న్యూస్లో ఎందుకు ఉంది అంటే సుప్రీంకోర్టు ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ అనేవి మెటీరియల్ రిసోర్సెసా లేదా అనేసి డిసైడ్ చేయబోతుంది. సో అందుకు ఈ ఆర్టికల్ 39B కానీ 31 కానీ 39C కానీ మనకిప్పుడు న్యూస్లో ఉన్నాయి.